హాయ్ యూఎస్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. అండ్ ఈరోజు ఒక మంచి ఇంట్రో చేయబోతున్నా. మన దగ్గర ఉన్న వాళ్ళు బద్మాష్ గారి టీం ఉంది మనతో పాటు. జనరల్గా పూరి జగన్నాథ్ గారి సినిమాలు చూస్తాం, ఈడియట్, పోకిరి, దాని తర్వాత రోగు, ఇలాంటి సినిమాలన్నీ కూడా మన అబ్బాయిలకి మంచి పేరు తీసుకొచ్చినాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా బద్మాష్ గారి సినిమా కూడా మంచి పేరు తీసుకొస్తుంది అనమాట. సో అందరికి నమస్కారం. నమస్తే. అందరు బద్మాష్ గల థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి పేరు తీసుకొచ్చారు. గుర్తింపు తీసుకురావడం మీరే సాధ్యం అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది ఊర్లో అందరు బద్మాష్ గల, మీ ఇద్దరు ఒకటేనా? అంటే మా పెద్ద బద్మాషులు మేము, వాళ్ళతో మా చిన్న చిన్న బద్మాషులతో మేము పెద్ద బద్మాషులు. ఇంతమంది బద్మాషుల మధ్యలో ఇంత పెంచేసి ఎందుకు అసలు జనరల్ ఎందుకు మీకు తెలియదండి? నేను కనిపించని బద్మాషిని అనమాట. క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది మూవీలో. అన్న మీరు? నేనా? కనిపించే బద్మాష్. చాలా బాగుంది. సో June 6th రిలీజ్ అవుతుంది. మళ్ళీ సక్సెస్ మీట్ ఎప్పుడు? సో రిలీజ్ అవ్వాలి, సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్ గా ఉంటుంది. సో నాకైతే ట్రైలర్ చాలా 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 బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా కష్టపడ్డారు ఆయన అనిపిస్తుంది. అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ లైక్ మన బల్గం కానీ చాలా చూసుకుంటే విలేజ్ కైండ్ ఆఫ్ సినిమాలు మస్తు ఇష్టపడుతుంది జనాలు కూడా. సో ఎట్లా ఉండబోతుందో చూడాలా. సో వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్? సినిమా 6th వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది, కొంచెం నర్వస్ కూడా ఉంది. అంటే రిలీజ్ అవుతుంది ఏంటి, కోటదాకి ఇంట్లో వండాలని చెప్పేసి అంటే ఏందన్నా, అంటే ఫస్ట్ టైం ఒక లీడ్ రోల్లో లాంచ్ అవుతున్నాం అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి. మేము సినిమా చాలా బాగా వచ్చింది, ప్రమోషన్ కూడా చాలా బాగా చేస్తున్నాం. చిన్న బట్ హ్యాపీ. టెన్షన్ ఉంది అంతే. అది ప్రతి ఒక్కరికి ఉంటుందని నా అనుకుంటాను. రిలీజ్ ముందు ఎవరికైనా ఉంటుందేమో నాకు తెలిసి. మేబీ అంటే సక్సెస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇట్లనే ఉంటుంది అనమాట. సో అట్లా సక్సెస్ రాబోతుందని చెప్పేసి అదే తర్వాత ఇంకా దొరకవేమో అన్నా నాకు తెలిసి. ఎవరు ఫోన్ చేసినా కూడా బిజీ అంటారు. నేనేంటంటే ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు పెట్టుకున్నాను. అంటే వచ్చి రిసీవ్ చేసుకొని అది వచ్చినప్పుడే తీసుకుంటాను. నేను అసలు ముందే నేను అదే పెట్టుకోరు. ఈరోజు ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఓకే, ఏ రోజు ఆ రోజే. ఎస్, ఇక్కడ ఉండే మీరు అక్కడికి వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. యాంకర్ నుంచి యాక్ట్రెస్ అయిపోయారు. థ్యాంక్ యూ టార్జన్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు గ్లాడ్. అండ్ మాకు అనిపిస్తుంది మన కుటుంబం నుంచి ఒకరు యాక్ట్రెస్ అయిపోయారు అని చెప్పేసి. మాకు మజా వస్తుందా? యాక్టింగ్ బాగుందా? మళ్ళీ ఇక్కడ రాకు. లేదు, యాక్చువల్లీ నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే లోపల పుట్ పాప్కార్న్స్ పేలుతున్నాయి అనమాట. లైక్ ఎందుకంటే ఇది నా ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ మూవీ అంటే ఇంత బ్లాస్ట్ గా వెళ్తుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ టు మై డైరెక్టర్ శంకర్ చేగూరి గారు, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చారు. సో ఐఎమ్ సో బ్లెస్డ్ అని అనుకుంటున్నాను. సో మూవీ సక్సెస్ఫుల్గా రిలీజ్ అవ్వాలి, సక్సెస్ఫుల్గా హిట్ కొట్టాలి. సో ఇంకా హ్యాపీతో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి అనేది మాత్రం నాకు అనిపిస్తుంది. రావు కదా అంటే మళ్ళీ యాక్చువల్లీ నేనైతే ఎప్పటికి కూడా మల్టిపుల్ వర్క్ చేయడానికి నేను ఇష్టపడతాను. సో నేను మల్టీ టాలెంటెడ్. సో యాంకరింగ్ చేస్తా అంటే లైక్ అంటే సందర్భాన్ని బట్టి. సో ఎందుకంటే నాకు ఒక పాత్ వేసిందంటే నాకు యాంకరింగ్. సో అది ఎప్పుడు నేను మర్చిపోను. బట్ మా ఫ్యామిలీ నుంచి వచ్చినావు, చాలా చక్కగా ఇక్కడే ఉండి మూవీస్ చేసుకుంటూ అట్లనే ఉండవు. షూర్, నాకు అంతే సపోర్ట్ చేస్తే, మీరందరూ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా మీరు అనుకున్న దానికి నేను రీచ్ అవుతాను. సో మీడియా తరపున మన ఫ్రెండ్స్ అందరూ చాలా మాకు సపోర్ట్ చేయాలి, మా బద్మాషుల టీంకి. అదే అంటే ఎప్పటి నుంచో అంటే కుటుంబం కదన్న, కుటుంబం. మన బద్మాషులు ఇంటర్వ్యూ లేకపోతే మీ యాంకర్స్ కైండ్ ఆఫ్ సరే డార్లింగ్, చాయ్ మీటింగ్ అయిపోయింది. మళ్ళీ మనం ఫ్యామిలీ చర్చలు మాట్లాడుకున్నాక ఆఫ్టర్ ఇంటర్వ్యూ చర్చలు మాట్లాడదాం. ఎందుకంటే అంటే నాకన్నా ఎక్కువ హ్యాపీగా నా కో యాంకర్స్ అండ్ నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అదే మాట్లాడుతున్నారు. కష్టపడుతున్నాం అన్న. అండ్ చూస్తున్నా, ఐ నో ద యువర్ వర్కింగ్ లైక్ స్టైల్ అండ్ బాగుంది. ఎట్లా అంటే ఇంట్లో పిల్లల నుంచి కొనుక్కోవడం, అమ్మాయిని లైన్ వేయడం, చైల్డ్హుడ్ అమ్మాయిని ఏంటి అసలు ఎందుకు తప్పదు అసలు తెలుసా? అంటే ఇప్పుడు థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడుతున్నా అంటే నేను హార్డ్ వర్క్ అయితే చేసుకుంటున్నాను. నాకు నేను సెల్ఫ్గా సో ఆడిషన్స్ ఇస్తున్నాను ప్రతి చోట. సో నాకు అన్నీ అంటే ఇప్పుడు వచ్చిన నాకు కోర్టు కానీ అంటే
నాకు ప్రతి మూవీ ఒక బలగం నుంచి కానీ అంటే నాకు అందరూ అంటే నన్ను చూసి నన్ను యాక్టింగ్ కానీ నచ్చిన తర్వాత నాకు అవకాశం ఈరోజు ఈ బద్మాషులు కూడా నాకు ఆడిషన్ ద్వారా రావడం చాలా హ్యాపీ థింగ్, చాలా గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు సో అంటే చాలా మంది అనుకుంటారు ఆడిషన్కి వెళ్తే వస్తుందా రాదా అని చాలా మందికి ఉంటుంది, ఎవరు వెళ్తారని చాలా మందికి ఉండొచ్చు. బట్ నాకు ఐ డోంట్ నో, నాకైతే నేను ఎప్పుడు అనుకోలేదు. సో వెళ్తే కదా మనం ఇప్పుడు మీరు ఈరోజు ఇక్కడికి వస్తే మీరు పరిచయం అయ్యారు, నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు ఆటోమేటిక్గా మనకు రిలేషన్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా నేను వెళ్ళి చేసుకున్నామని. ఇంకా క్యారెక్టర్ విషయానికి వస్తే అది క్యారెక్టరే ఎప్పుడైనా కానీ అట్లానే ఉంటుంది. రియల్ లైఫ్లో మనం ఎప్పుడు అలా లేదు కానీ సో అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఊర్లో అంటే ఒక ఊర్లో అయినా కావచ్చు సిటీలో కావచ్చు కంపల్సరీగా బ్యాచిలర్ లైఫ్లో ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న క్రష్ ఏదో ఒకటి అయితే సంథింగ్ ఉంటుంది. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత సడన్గా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఎదురుగానే ఉంటే కాబట్టి క్యారెక్టర్ చాలా బాగుంటుంది, చాలా బాగా ఫన్ ఉంటుంది. కానీ హిలీరియస్ కామెడీ అని ఇద్దరు అంటే ఇద్దరు జోడి కామెడీ అంటే చాలా బాగుంటుంది హిలీరియస్. అండ్ వాట్ వాజ్ మీ ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఏంటి మీ అన్నతో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు? సో అదే ఇద్దరం మంచిగా జెల్ అయ్యి తను ఏంటంటే నాకు వేరే సినిమాలో ఒక పరిచయం అనమాట. సో ఆ సినిమా ద్వారా పరిచయం అయినప్పుడు ఇందులో కూడా మనోడు లీడ్ చేసుకుని తెలిసినప్పుడు ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి చాలా క్లోజ్ అయినా. యాక్చువల్గా చెప్పాలంటే మాకు అప్పుడు షూటింగ్ అప్పుడు కూడా ఒకటే ఫ్లాట్, ఇద్దరం ఒకటే ఫ్లాట్లో ఉన్నాం. సో అన్నీ షేర్ చేసుకున్నది చాలా ఫ్రెండ్లీగా. ఏం షేర్ చేసుకున్నాను అంటే ఎప్పుడన్నా షూటింగ్ అయిపోయినప్పుడు ఏదైనా అలసిపోయినప్పుడు మరి అట్లా ఎప్పుడు కాదు, బాగా ఇబ్బంది ఉన్నప్పుడు అప్పుడప్పుడు. అది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది అందరికి తెలిసిన విషయమే. అక్కడ చేసుకుంటే అక్కడి స్ట్రాంగ్ అవుతుంది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది షేర్ కాదు, సో వన్ సైడ్ వార్ అట్లా స్టార్ట్ అయింది. అక్కడ మేము ఇంకా బాగా క్లోజ్ అయినాం. సినిమా చేసేటప్పుడు కూడా నిజంగా ఒక ఇద్దరు ఊర్లో ఒక ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఊర్లో ఏ ఊరు పోయినా ఒక ఇద్దరు బద్మాషులు ఉంటారు ఈజీగా. సో అట్లా మేము బాగా జెల్ అయిపోయి అసలు యాక్టర్స్ అనే ఫీలింగ్ వదిలేసి నిజంగానే మేము ఆ ఊర్లో ఆడు బార్బరు నేను టైలరు మా ఇద్దరం ఫ్రెండ్స్ ఇక తాగుతున్నాం తిరుగుతున్నాం చేస్తున్నాం మొత్తం ఆగమాగం చేస్తున్న టైప్లో ఉన్నాం. కానీ ఏ రోజు కూడా మేము యాక్టర్స్ అలా ఫీలింగ్ మాకు లేదు అసలు. నాకు అర్థమైంది ఊరోళ్ళు వచ్చి మీకు బట్టలు కుట్టమని చెప్పేసి అన్నారు అంటే మరి ఇప్పుడు లేవు, మరి లేనప్పుడు ఇక కొంచెం సైడ్ అట్లా కొంచెం బ్రేక్ చేస్తాం కొద్ది రోజులు ఆయన్ని, తర్వాత ఇది కంటిన్యూ చేస్తాం, తర్వాత ఈయన బ్రేక్ చేస్తాం, అది కంటిన్యూ చేస్తాం అనమాట. అమేజింగ్. అండ్ ఎన్ని డేస్ జరిగింది చూడంతా? 1 month. ఎక్కడ? భూదాన్ పోచంపల్లి అండి. భూదాన్ భువనగిరి డిస్ట్రిక్ట్. సో పోచంపల్లి చుట్టుపక్కల శివారెడ్డి ఇట్లా చిన్న చిన్న ఊర్లోనే చాలా బాగుంటది అనమాట. సీనరీస్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా. వీళ్ళిద్దరి మీద మీ ఒపీనియన్ ఏంటి? బద్మాష్ గాలని అంటే ఏం పర్లేదు, ఇంకా బద్మాషులు ఇంకా మా పేరే పెట్టుకున్నది అన్నా పర్వాలేదు. ఇక వాళ్ళిద్దరు ఒపీనియన్ అటు ఉంచితే ఇంకా వీళ్ళకు తగ్గట్టుగానే మేము కూడా ఢీ అంటే ఢీ అన్న టైప్ లో మేము కూడా స్క్రీన్ మీద అబ్బా చాలా ఉంటాయండి. నాకైతే మరి సాగర్ గారికి అయితే గట్టిగానే వీళ్ళ ఆవిడకి కంటి చూపేయండి భయం. ఇప్పుడు ఆయన కొట్టిందంటే అర్థం ఉంది, ఎందుకంటే ఆయనకు 2 ఉన్నాయి, మన సింగిల్ కాబట్టి కంటి చూపుతో భయపడిపోతారు అనమాట. కొట్టడాలు కొట్టించుకోవడం ఇల్లు కాకపోతే ఆ ఇల్లు, ఆ ఇల్లు కాకపోతే ఇల్లు. సోలో బతికే సో బెటర్. మన సోలో చూస్తేనే భయపడతారన్న. మీరేంటి రియల్ లైఫ్ లో ఎవరైనా భయపడాల్సిందే, లేకపోతే అది దాని ఏమంటారు కంటిన్యూ కాదు లైఫ్. ఓకే, అమ్మాయిని చూస్తే భయపడతారు. నాకు తెలియదు అన్న, నేను స్టేట్మెంట్ ఇచ్చాను. అమ్మాయిలు కాదండి, స్పెషల్లీ ఇందులో మా వైఫ్ క్యారెక్టర్స్ కదా. సో దాని గురించి అంటే రియల్ లైఫ్ లో కూడా వైఫ్ అంటే పెళ్లి కాలేదు కదా, ఇంకా పెళ్లి కాలేదు కదా. నాకైనా అంటలేదు నేను. రియల్ లైఫ్ లో హస్బెండ్ వైఫ్ ఎక్కడైనా సరే హస్బెండ్ తగ్గుంటేనే ఆ సంసారం సాఫీగా తాగుతుంది, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఫిక్స్ వర్క్స్ ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉందని చూసిన. నాకు కూడా పెళ్ళి అయింది. అయిందా? ఇంత చిన్న ఏజ్ లో బాల్య వివాహం చేశారా? బాల్య వివాహం చేసుకున్నాం, తప్పదు మరి ఏం చేస్తాం. ఏమైంది? ఈ బాలునికి 2 బాలులండి. ఇంటర్వ్యూలో అట్లా మొత్తం చెప్పకూడదు. 16 years కే పెళ్ళైనా మీకు?
చిన్నప్పుడే చైల్డ్ మ్యారేజ్ అయింది నీకు కూడా సినిమాలో అయింది. సినిమా ఎందుకంటే లైఫ్ లో కాలేదు. ఇక సినిమాలోనే మనము ఏదైనా ఈ సినిమా గురించే మనోడు మాట్లాడుతున్నది. సినిమాలో కూడా నాకు ఆల్రెడీ ఒక్కదానితోటే కష్టంగా ఉన్నది, ఇంకా రెండు అంటే చాలా ఇంకా ఆ బద్మాషులు చేస్తేనే చూడాలి. ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్కరిని బాగా కష్టమైన సీన్ ఏంటి, బాగా కష్టమైన సీన్ ఏంటి అని అంటారు. నాకు తెలిసి ఈ సినిమాలో మీరు ఏం కష్టపడలేదని అర్థమైతే చూస్తే. ఎగ్జాక్ట్లీ అండి సీరియస్లీ నిజంగా ఒక్క సీన్ కూడా మేము అంటే ఇది కష్టంగా అనేది ఎట్లా ముందే మేము అంటే సో బేసిక్గా వర్క్షాప్ చేసుకుని డైరెక్టర్ గారు ప్రతి సీను మనకు ఎలా వస్తుంది ఏంటి అనేది అతను కంప్లీట్గా విజనరీతో అంటే ఎలా చేస్తే బాగుంటుంది, ఈ కామెడీ టైమింగ్తో కదా. ఇప్పుడు ఒక సీను ఎమోషనల్ డిఫరెంట్ వే, సో కామెడీ అంటే అతను ఏదో చెప్పగానే నేను ఎప్పుడు చెప్పాలి, ఏ టైమింగ్లో చెప్పాలి, ఇవంతా వర్క్షాప్ చేసిన తర్వాత సో సెట్కి వెళ్ళేసరికి ఏ సీన్ కూడా మేము ఏంటి ఇప్పుడు మనము సీన్ నెంబర్ 50 ఓకే ఈ సీన్ మా గుర్తుండిపోతుంది. ఓకే, అంత ఎనర్జీగా ఓకే ఈరోజు ఫోర్త్ సీన్ అట్లా కంప్లీట్గా ఏ రోజు కష్టపడ్డది అయితే అనిపించేది, చక్క వెళ్ళిపోయింది. అంత షార్ట్ టైంలో కూడా చేసినట్టు ఇట్స్ గ్రేట్. అంటే వాట్ అబౌట్ మ్యూజిక్ అన్న, మంచిగా మీరు పాటలు కూడా పాడతారు కాబట్టి ఒక పాట నీ టాలెంటెడ్ చూపి అది హిడెన్ టాలెంట్ అన్న. పాటలు పాడాలంటే కొంచెం చూపెట్టు, నీ టాలెంట్ చూపెట్టు. మ్యూజిక్ అయితే చాలా బాగా వచ్చిందన్న. మీ హిడెన్ టాలెంట్, మీ హిడెన్ టాలెంట్ అన్న మ్యూజిక్. నాకు హిడెన్ టాలెంట్ మ్యూజిక్ మీద ఏం లేదు. లేదా పాటలు పాడతారు బాత్రూంలో పాడతా కానీ ఇక్కడ కొంచెం బాత్రూమ్ అనుకుని పాడచ్చు కదా. అసలు బాత్రూమ్ ఉంటేనే వస్తుంది పాట, అది ఇంటర్వ్యూ ఉంటే రాదనమాట. ఇక్కడ ఇంటర్వ్యూలో మాట రావడం కష్టం, ఇంకా పాట ఏడొస్తుంది. మ్యూజిక్ గురించి అడిగారు. మ్యూజిక్ చాలా బాగా వచ్చిందన్న. అంటే మనం ఇప్పుడు ఈ మధ్యకాలం చూస్తుంటే మన తెలంగాణ సినిమాల్లో తెలంగాణ నేటివిటీకి సంబంధించిన మ్యూజిక్ ఎలా ఉందో చాలా బాగా వచ్చింది, చాలా ఫ్రెష్ ఉంది. అండ్ తను తేజ కూనూరు అని చెప్పి చాలా కొత్త డెబ్యూటెంట్ మ్యూజిక్ డైరెక్టర్. కొత్త ఒక సాంగ్ వచ్చిందన్న, బట్టలు బల వేసారు, ఒక రోబో బట్టలు వేసారు. ప్రమోషన్ సాంగ్. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మీరే కొట్టారా బట్టలు? అది మేము అంటే కొంచెం ఎర్రగడ్డ పోయి సెలెక్షన్ చేసుకొని తెచ్చుకున్నాం అనమాట. అంటే కొంచెం బద్మాషులు లాగా ఉండాలి కదండి, సో అందుకు. నైస్, వెరీ గుడ్ అన్న, ఐ అప్రిషియేట్ యూ. వాట్ అబౌట్ డిఓపి గారు, లైక్ ఫ్రేమింగ్స్ మాత్రం అమేజింగ్ ఉన్నాయి. అండ్ కలెక్టింగ్ విలేజ్ అట్మాస్ఫియర్ గుర్తుకొస్తుంది, ఆ టెంట్ గుర్తుకొస్తుంది. డిఓపి గురించి వాట్ యువర్ ఫీలింగ్? డిఓపి గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలండి. ఎందుకంటే మేము సీన్స్ చేస్తున్నప్పుడు, షార్ట్లో ఉన్నప్పుడు కూడా సో సీన్ అయిపోతుంది, షార్ట్ ఓకే అయిపోతుంది. సో కొన్ని సార్లు ఏంటంటే వచ్చి మేము ఫ్రేమ్ చూసుకునే వాళ్ళం అనమాట, ఎలా వచ్చింది ఏంటి అనేసి చూసుకునేవాళ్ళం, పడి నవ్వేవాళ్ళు. ఒక్కోసారి డిఓపి గారి పరిస్థితి ఏంటంటే మేమంతా యాక్ట్ చేస్తుంటే ఆయన కొంచెం పక్కన పెట్టి నవ్విన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. సో అంత ఫుల్ ఫ్లెడ్జ్గా ఆయన కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అంటే నీట్ అంతే. యా, డిఓపి గారు యాక్చువల్గా డిఓపి నా ఫ్రెండ్. తను మేము ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేస్తున్నప్పుడు తను నాకు పరిచయం, అలా ట్రావెల్ కంటిన్యూ అయింది. ఈ సినిమాలో ఈ లీడ్ రోల్ రావడానికి కూడా కారణం మనోడే అనమాట. సో తనే నన్ను సజెస్ట్ చేశాడు, ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేసినా నేను, బాగా చేశాడు మనోడు. అది వేరే క్యారెక్టర్, కంప్లీట్ వేరే క్యారెక్టర్, అది ఒక మూర్ఖుడు, ఒక సైకో క్యారెక్టర్ అది నేను చేసింది. బట్ మన కామెడీ కదా అంటే మనోడు ఏదైనా చేస్తాడు, ఒకసారి చూడ అంటే అప్పుడు శంకర్ గారి దగ్గరకు వచ్చి తను ఆడిషన్ చేసిన తర్వాత తన క్యారెక్టర్స్ కొన్ని మళ్ళీ ఆడిషన్ చేసి అట్లా సెలెక్ట్ చేసిండు. సో డిఓపి మనోడు ఫస్ట్ సినిమా ఇది, చాలా చాలా న్యాచురల్గా ఉంటాయి, ఫోటోగ్రఫీ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. అంటే తెలిసిపోతుంది లైక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. అందులోనూ మన సౌత్, అందులోనూ మన తెలంగాణ ఫ్లేవర్ కనిపిస్తుంది, లైవ్లో చూసినట్టు ఉంటుంది మొత్తం. అదే మన కొంతమంది తీస్తే ఆంధ్ర ఫ్లేవర్ వేరేగా ఉంటుంది, లైక్ గ్రీనరీ అది వేరు, మంది వేరు మొత్తం. అన్న వాట్ అబౌట్ డైరెక్టర్ అన్న? డైరెక్టర్ గారు గురించి చెప్పాలంటే చాలా ఉంది. అంటే ఈచ్ అండ్ అంటే చెప్పు అంటే లేదు అట్లా కాదు, అంటే పర్టికులర్గా పర్ఫెక్షన్ ఉన్న మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయనకు స్క్రిప్ట్ రైటింగ్ నుంచి అంటే మనకు సినిమా తీసేంత వరకు ఎక్కడ ఎలా ఉండాలి. ఇప్పుడు తనే లిరిక్స్ రాశాడు, ఒక 2 సాంగ్స్కి తనే లిరిక్స్ రాశాడు, అండ్ ప్రమోషన్ సాంగ్ తనే రాశాడు. అంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్తో వెళ్తాడు. మేము ఏదైనా సపోజ్ ఏదైనా డైలాగ్ ఏదైనా సంథింగ్ మిస్టేక్లో ఏదైనా అటు ఇటు వేసైనా కూడా లేదు నాకు ఇలా కావాలి. సో అంత పర్ఫెక్ట్ మనిషి. అంటే ఎగ్జాంపుల్ కూడా చాలా సీన్లలో కూడా మేము ఎంజాయ్ అంటే మేము కొన్ని అనుకున్నా కూడా అంటే కరెక్ట్ చేసేవాడు. లేదు ఇలా వస్తే బాగుంటుంది, లేదు ఈ వేలో చెప్పు, ఇలా చెప్తే ఇంకా మనకు వర్కౌట్ అవుతుంది అని చెప్పి చాలా బాగా చేయించాడు మాతో. నిజంగా క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అని చెప్పాలి. మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా
జరిగిన ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ ఇలాంటి పర్సన్ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా మీ లైఫ్ పర్సన్ బద్మాష్ వెళ్ళాలి అంటే లైక్ ఎదుర్కోవడం ఏం లేదు, ఆల్రెడీ ఉన్నదే మేము చేసినాం. ఉన్నారా అంటే ఎప్పుడైనా చూసిరా? చూసేది ఏంటి, ఉన్న క్యారెక్టర్స్ మేము యాజ్ చేసినాం అంతే. ఎవరన్నా ఇప్పుడు మీరు చెప్పింది ఇలాంటి బద్మాషిని ఇక్కడ చూసిరా అంటే రియల్ లైఫ్ లో ఉన్నది కాబట్టి మేము చేసినాం అంటున్నా. ఓకే అండ్ నేను చూడలేదు. యాక్చువల్ రియల్ లైఫ్ లో మేము కూడా అంత బద్మాషమే. చాలా మంది బద్మాషులు ఉంటారు కదా, కవర్ చేసుకొని మాట్లాడుతుంటారు. నువ్వు కావచ్చు, నేనైతే కాదు. సరే ఆయన బద్మాషి కాదంట, నేను బద్మాషినే. సో చాలా మటుకు ఇట్లా కవర్ చేసుకుంటారు లోపల. యాక్టర్లు మీ ఫాల్తీ తీయాలంటే మీ ఫాల్తీ మీ బద్మాష్ అంటే ఇంత ఓపెన్ గా చెప్తారంటే మీలో అన్న ప్రతి మనిషిలో బద్మాషి వాళ్ళు ఉంటారన్న. అంటే ఇప్పుడు చిల్లరగాళ్ళు అంటే నేను అదే అంటే అందరిలో ఉంటారు అన్నాను. బట్ అందరు కూడా ఒక టీనేజ్ టైంలో యంగ్ ఉన్నప్పుడు లేదా కాలేజ్ డేస్ లో చిల్లర పనులు ఇట్లా డబ్బులు కట్టకుండా బిర్యానీ తింటాలు, నా అమ్మ నాన్న చెప్పుకుంటా పోయి బీర్ వేయటాలు, ఇలాంటి ఏదో లేకపోతే జేబులలో పైసలు తీయటాలు, లేకపోతే ఎవరన్నా బోల్తా కొట్టించి ఫ్రెండ్ని తీసుకొని పోయి తాగి బిల్లు కట్టించి డబ్బులు లేవని చెప్పి వాంతను కట్టియటాలు, ఇలాంటి బస్ ఎక్కి టికెట్ వేయకుండా పోటాలు, ట్రైన్ ఎక్కి డబ్బులు లేకుండా పోటాలు, ఇలాంటి చాలా చేస్తారు. నన్ను గుర్తు చేసుకున్నా అంటే నేను బద్మాష్ అండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో బద్మాష్ ఉంటారు అన్న. అంటే మంచి బద్మాష్, వేరే రకంగా కాదు, అంటే వేరే రకంగా తీసుకోకండి. సో ఒక ఫన్నీ థింగ్స్, హెల్తీ బద్మాష్, ఫన్నీ థింగ్స్ ఎవరైనా చేస్తారు. ఈ సినిమా మొత్తంలో మీకు రిలేటబుల్ అయ్యి లైక్ మీరు చేసింది ఏదైనా ఉందా సీన్ లైక్ మీకు కనెక్ట్ అయింది? యాక్చువల్గా మాది ఒక పల్లెటూరు నుంచే వచ్చిన నేను కాబట్టి ఇది ఒక పల్లెటూరులో ఉండే ఒక క్యారెక్టర్ పేరు తీట తిరుపతి. ఒక 40+ ఏజ్ ఉండే ఈ క్యారెక్టర్ పేరు. యాక్చువల్గా నేను పల్లెటూరు నుంచి వచ్చిన. ఈ క్యారెక్టర్ పేరు నాకు కరెక్ట్గా యాప్ట్ అయ్యే క్యారెక్టర్ అనమాట. ఇది నేను పల్లెటూరు వచ్చింది, నాకు పల్లెటూరు థింగ్స్, పల్లెటూరులో ఎలా ఉంటారు, పల్లెటూరులో మనుషులు ఎలా మాట్లాడతారు, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే నాకు ఆల్రెడీ తెలుసు అనమాట. సో చిన్నప్పటి నుంచి మనం పల్లెటూరులో పెరిగినాం కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది. డైరెక్టర్ గారు చెప్పగానే తక్కువ క్యాచ్ చేసి ఆయన చెప్పింది యాజిటీవ్గా చెప్పేసరికి ఆయన గారు బల్ల మన కనెక్ట్ అయ్యింది మన క్యారెక్టర్కి. యాక్చువల్గా ఈ క్యారెక్టర్ గురించి చాలా ఆడిషన్ చేసింది ఆయన, నాకు ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కావాలి అని చెప్పి. సో అట్లా నాకు ఊరు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇప్పటికీ ఊరు వెళ్తుంటాం, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, మా వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం. నాకు టైం దొరికిందంటే నేను ఊరే వెళ్తుంటా. సో ఊర్లో ఉన్న వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుంది. అలా ఉండబట్టి ఈ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ నాట్ ఓన్లీ హస్బెండ్ కొట్టడమే కాదు, అదొకటి మినహాయిస్తే బద్మాష్ని రిలేటబుల్ అయిందా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను బద్మాష్నేనండి, స్టిల్ ఇప్పటికీ కూడా. ఎనీ మూమెంట్ అంటే ప్రతి మనిషికి మర్చిపోలేని డేస్ అంటే కాలేజ్ డేస్. మా గ్రూప్ పేరే అంటే మేమంతా డిగ్రీ ఫ్రెండ్స్ అనమాట. ఒక గ్రూప్ తయారు చేసుకున్నాం, దానికి గ్రూప్ నేమే మేము హ్యాపీ డేస్ అని పెట్టుకొని ఉంటాం. సో అలాంటి ఓవరాల్ గా మేము 14 మెంబర్స్ ఉంటాం. దాంట్లో అంటే మేము బాగా క్లోజ్ అంటే 4 అమ్మాయిలం, నేను, శ్యామల, శ్రీలత, అంటే పొట్టి. ఎక్కడున్నా కూడా 30 మంది అబ్బాయిలు ఉంటే 30 మంది అబ్బాయిలు కలిసి ఉంటారు. కానీ 14 మంది 20 మంది ఉన్నట్టే 3-4 టీములు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అందులో బద్మాషులుగా తేలింది మాత్రం మేము 4మేనండి. వెరీ గుడ్. సో ఆ 4లో ఎక్కువ బద్మాష్ అంటే నేనే. మళ్ళీ ఏం చేసేది ఏదైనా ఉందా ఫన్నీ థింగ్? ఉంది. సారీ మై ఫ్రెండ్స్, నేను చెప్పేస్తున్నా, కాకపోతే కొంచెం పర్లేదా. ఒకసారి మేము డిగ్రీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ అనమాట ఏదో చెప్తుంటే అది వినట్లేదు. సో మేము మిగతా 3 మాట్లాడుకున్న తర్వాత ఇది ఇట్లా కాదు, దీన్ని ఏం చేద్దామంటే మా ఇంట్లోనే అంటే నాకు స్టడీ రూమ్ ఒకటి ఉండేది. సో ఎవ్రీడే కాలేజ్ అయిపోగానే ఇంకా ఎప్పుడు కాలేజ్ టైం అయిపోతుందా, ఇంటికి వెళ్దామా, అమ్మ పెట్టే స్నాక్స్ తిందామా, ముచ్చట్లు పెట్టుకుందామా, మ్యూజిక్ పెట్టుకుందామా, డ్యాన్స్, ఇదే మాకైతే. సో ప్లాన్ వేసుకున్నాం అనమాట, ఏం కాదు ఈరోజు దీని పని పడదాం అనుకున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ స్నాక్స్ తీసుకురావడానికి కిందికి వెళ్ళింది. సో మేమంతా ఏం చేసాం, చిన్న బ్లాంకెట్ ఉండే, ఈ పొట్టిదానికి చెప్తుంటే వినట్లేదు దీనికి అనేసి డోర్ పెట్టేసి లైట్ ఆఫ్ చేసి, పిల్లలు లైట్ ఆఫ్ చేసి బ్లాంకెట్ వేసి కుమ్మి పడేసామండి. గుద్దామన్నమాట, తలా ఒక గుద్దాం, తీసాం తర్వాత. సో అలా కొంచెం చాలా ఫన్నీ థింగ్స్ ఉన్నాయండి, చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. డైరెక్ట్ కొట్టచ్చు అంటే ఎవరు ఎక్కువ కొట్టారు తక్కువ కొట్టారు కనిపించద్దు కదా, అందుకు. నేను ఇంకా బ్లాంకెట్ అనగానే మా వాయిస్ అనుకున్నారు. వాట్ అబౌట్ యు అన్న? యువర్ కైండ్ ఆఫ్ చిన్నప్పుడు బద్మాషి ఉండే సినిమా బద్మాష్. సినిమాలు అంటే బద్మాష్ చేసేవాళ్ళంటే ఇప్పుడు మనం ఇంట్లో చెప్పకుండా అయితే సినిమాలు మనోడు అన్నట్టు సినిమాలకైతే బాగా వెళ్ళేవాళ్ళు స్కూల్ టైంలో. ఇంట్లో నిజంగా తెలియదు వాళ్ళకి ఇప్పటికి. సో ఒకటే బుక్ మనం మనంతా బాయ్స్ స్కూల్ అంత ఎట్లుంటదంటే చెప్పకన్నా, కాబట్టి చెప్పకన్నా, ఒక
బుక్ ఒకటి కొంచెం స్టమక్లో ఇలా పెట్టేసుకొని ఇంకా థియేటర్కి వెళ్ళిపోయి కూర్చొని సినిమా చూసి మళ్ళీ సినిమా చూసిన తర్వాత మనకు ఫేస్ మీద ముందు కూర్చుంటాం కదా, 5 రూపీస్ టికెట్, ఫేస్ మీద బాగా లైటింగ్ పడి మనకు ఫేస్ చేంజ్ అవుతుంది. సో మళ్ళీ ఇంట్లోకి వెళ్తే గుర్తుపడతారు వాళ్ళు. సో అంత షార్ప్ ఉంటారు ఇంట్లో పేరెంట్స్. సో మళ్ళీ బోరింగ్ కాడ మౌన్ కడుక్కొని మళ్ళీ ఏం తెలియనట్టు వెళ్ళి మళ్ళీ ఏం తెలియకుండా ఇంట్లో కూర్చునేవాడిని. అన్నా వీళ్ళిద్దరు చిన్నపిల్లలు చెప్తున్నారు, మాకు కావాల్సిన పెద్దలు చెప్పాను. నా లైఫ్ లో కూడా ఒకటే ఇన్సిడెంట్ ఒకటే చెప్తాను. మంచి మాకు కూడా అదే తెలుసు కదా, స్ట్రగ్లింగ్ టైంలో ఒక వేరే ఫ్రెండ్ ఉండే అనమాట, సురేష్ అని. తను ఏంటంటే మా దగ్గర డబ్బులు ఉండేది కాదు, ఆయన దగ్గర డబ్బులు ఉండేది కాదు. మేము కృష్ణానగర్ నుంచి ఫిలిం నగర్ ఏదో ఆఫీస్కి రావాలన్నప్పుడు ఇద్దరం కలిసి బస్సు ఎక్కినాడు. ఫుల్ అయింది బస్సు. కండక్టర్ వచ్చి ఫస్ట్ నాకు టికెట్ అడిగిండు, మా ఓడేశ్వర్ అని చెప్పిన. ఈయన ఈ జనాల నుంచి పోయి ఆయన అడిగేసరికి నా దగ్గర మా ఓడేశ్వర్ అని చెప్పి వీడు చెప్పిండు. ఈలోపు మధ్యలో వేరే ఒక స్టాప్ వచ్చేసరికి ఇద్దరం దిగిపోయినాం. వెరీ గుడ్, నైస్. సో ఇలాంటి ఫన్నీ థింగ్స్. ఇంకొక థింగ్ చెప్తాను, నా లైఫ్లో రియల్గా జరిగింది, నిజంగా జరిగింది. మా ఫ్రెండ్ ఇంకొక అతను సురేష్ అని ఉన్నాడు. నిజంగా ఇది రమేష్ సురేష్ అని ఏదో కావాలని కథ చెప్పట్లేదు, నిజంగానే సురేష్. ఇంకొక ఫ్రెండ్ రమేష్ అని ఉండు. మేము తిరుపతి పోదాం అనుకుని తత్కాల్లో ఒక టికెట్ బుక్ చేయమని చెప్పిన. 2 టికెట్ బుక్ చేసిన మనోడు. అంటే సికింద్రాబాద్ నుంచి వస్తుంది టికెట్. అది బుక్ చేస్తే మనోడు పోయి ఏంటో టికెట్ తీసుకుని రెడీ అంటే రెడీ తగ్గడానికి వచ్చేది చెప్పి మాది నల్గొండ జిల్లా మిర్యాల కూడా. సో అక్కడ నుంచి తిరుపతి మిర్యాల కూడా తిరుపతి అనమాట. సో అక్కడ నుంచి మనోడు ఫోన్ చేసి రా అని చెప్పి నేను ఆటో బస్సు అవి పట్టుకుంటా ఈవినింగ్ 7కి వెళ్తే అక్కడ పోయి వాళ్ళ కూర్చుంటే అక్కడ మా బెర్త్లో వేరే వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఎవరు ఎందుకు కూర్చొని లేరు అని చెప్పి ఫుల్ అలా చెప్పి మామూలు మూతగారు కాదనమాట. చెప్పలే మా దాంట్లో కూర్చొని ఎక్కడ అని చెప్పేసి అని అంటే వాళ్ళు పాపం చాలా కొంచెం ఇన్నోసెంట్ టైప్ అనమాట. పాపకు ముసలాయన ఉన్నాడు. చూసి ఏంది ఇట్లా చేస్తారని చెప్పి వాళ్ళ ముఖాన్ని నెత్తురు చుక్క లేదు, మొత్తం భయపడిపోతారు వాళ్ళు. ఒక అతను వచ్చిండు, ఏమైంది ఏంటి ప్రాబ్లం ఏంటంటే మా సీట్లో కూర్చుని సార్ ఇల్లు మేము బుక్ చేసుకున్నాము అని చెప్పేసి అంటే వాళ్ళు భయపడతారు. ఏదో ఒకసారి టికెట్ చూపి మీద అని అంటే టికెట్ చూసిండు. ఇది రేపు పోవాల్సిన ట్రైన్, మేము రేపు పోవాల్సిన టికెట్ ముందు రోజే పోయి వాళ్ళని లేపుతున్నాం మేము. అర్థమైందా? ఇది మామూలు కాదు. వాళ్ళైతే తను ఎవరో ముసలాయన అన్నట్టున్న తను లేడీ, తను నాకు తెలిసి బీటెక్ స్టూడెంట్ అనుకుంటా, ఇంగ్లీష్లో బండబుద్ధులు తిట్టింది. మాకు అర్థం కాలేదు కాబట్టి ఊరేసుకొని చచ్చిపోతుంది. అంతగానో వాడు ఏంటంటే తుత్తరా రేపు పోవాల్సిన టికెట్ తీసుకొచ్చి ఈ రోజు రారా అని చెప్పి తీసుకుపోయి అలా పోయి మొత్తం ఆగమనం చేసినాము. ఇట్లాంటి బద్మాషి పనులు చాలా ఉన్నాయి. చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఉండే అప్పుడు, వాడి పేరు జనార్దన్. ఇద్దరం డబ్బా పట్టుకొని ఊరిబడి పోతుండే. అది కామన్. నేను వాడు ఏం చేస్తున్నాడు అంత తీటోడు అంటే వాడు నేను పోయినప్పుడు డబ్బా పడగొడుతున్నాయి అనమాట. ఇక నా బాధలు చెప్పుకోవడానికి. సో అంటే ఇలాంటి బద్మాస్ థింగ్స్ చాలా ఉంటాయి పల్లెటూరులో కానీ సిటీస్లో కానీ. పోలీసులకు ఎప్పుడైనా దొరికారా? అబ్బో అయితే చెప్పుకోవడానికి లేదు. ఇక ఎపిసోడ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా దొరికారు? మీరంతా ఎట్లున్నారంటే లేదు, నీ క్యారెక్టర్ కూడా నేను చాలా వద్దన్నా, అన్న డీసెంట్ బిహేవ్ చేస్తున్నాడు. లేదు డీసెంట్ లేదు, యాక్చువల్ నా క్యారెక్టర్ అంతా. నేను ఇప్పుడు డీసెంట్ గా చేయాలని మనం ఉండవు. నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే ఉంటాను. ఎట్లంటే సాఫ్ట్ గా ఉండండి, సాఫ్ట్ లేదు. నేను ఉన్నదే ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం, మన కల్చర్. ఇప్పుడు పేరెంట్స్ మనం పిలిచింది ఏంటంటే గాలి తిరుగుడు కూడా తిరగలేదు. చాలా స్కూల్ టైం చేసిందే తప్ప విధానం వేరు అట్లా. కాబట్టి అంటే మనకు ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉండడం ఇష్టం. ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, అదే 50 years తర్వాత మీ దగ్గరికి వస్తా. ఇప్పుడు అప్పటికల్లా మనోడు మంచి ఒక ఆధ్యాత్మికమైన ఒక దాని ఏమంటారు కాలేజ్ అలాంటిదో పెడతాడు. మనం పోయి అప్పుడు పద్ధతిగా ఎలా ఉండాలి నేర్చుకోవాలి. ఎందుకంటే చూస్తుంటే మా ఇంట్లో అమ్మమ్మ గుర్తుకొస్తుంది. అలా ఏం లేదు, మనకు ఉన్న నేటివిటీ తగ్గట్టు మనం పెరిగిందంటే. అండ్ కమింగ్ టు ఎంత రెమ్యునరేషన్ ఏమని చెప్తారు? అది మా డైరెక్టర్ పొట్టు సరే, సరదాగా ఒక 2 కార్లు కొనుక్కోవచ్చు అంటారా రెమ్యునరేషన్తో? 2 కార్లు కొనుక్కోవచ్చు. ఆడుకునే బొమ్మ కార్లు అని చెప్పేసి కవర్ చేయకండి. ఇది చిన్నప్పుడే వాడే. నీకే వదిలేస్తున్నా, ఆన్సర్ కూడా నీకే వదిలేస్తున్నా. ఏదైనా మంచిగా
ఒక హై ఎండ్ మోడల్ కార్ కొనుక్కోవచ్చా? యా, మంచి కార్ కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ అంత డైరెక్టర్ గారు మాకు మంచి రెమ్యునరేషన్ ఇచ్చిండు, మంచి కంఫర్ట్ ఇచ్చిండు, అనుకున్నది. ఇది డైరెక్టర్ అడగమని నన్ను, ఎందుకంటే మా వాళ్ళు చెప్తారు ఎట్లా చెప్తారు ఇలా ఆ సందర్భం వచ్చిందని చెప్తున్నా. దీంట్లో ఒక 41 మెంబర్స్ ఆర్టిస్టులు ఉన్నారు. ప్రతి ఆర్టిస్ట్కి ఏదైతే రెమ్యునరేషన్ మాట్లాడిండో ప్రతి ఆర్టిస్ట్కి రెమ్యునరేషన్ పర్ఫెక్ట్, అనుకున్న టైంకి అనుకున్నది ఆయన ఇచ్చినాడు. పర్ఫెక్ట్ కంఫర్ట్ రెమ్యునరేషన్ ఇచ్చిండు. ఫుడ్ విషయంలో కానీ, ట్రావెలింగ్ విషయం కానీ, అక్కడ ఉండడానికి స్టేయింగ్ విషయం కానీ, ఎవ్రీథింగ్. అసలు ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనేలాగా మాత్రం లేదనమాట. మేమందరం ఫ్యామిలీ మెంబర్స్తో ఒక టూర్కి వెళ్ళి వీళ్ళందరితో షేర్ చేసుకొని ఒక షూటింగ్ చేసుకొని వచ్చేసినాం అంతే. పిక్నిక్ చాలా కంఫర్టబుల్. అండ్ ఇంకోటి, ఇంకా డైరెక్టర్ గారి గురించి మీరు శంకర్ మన సాగర్ అడిగారు, సో నేను చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాల్సింది ఏంటంటే గట్స్ అన్న. అంటే ఒక 32 years కుర్రోడు బీటెక్ అయిపోయి సినిమా మీద ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చి కథలు రాసుకొని, అంటే ఇప్పుడు కథలు పట్టుకొని తిరిగితే నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి గట్స్ ధైర్యం చేసి తనే ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా చేసి ఇలా నియర్ బై 100 theaters రిలీజ్ చేస్తుందంటే ఏం చెప్పాలి చెప్పు, నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టర్స్ మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు నా ఫ్రెండ్ నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఇప్పటికీ Group 2 ఏదో రాసుకుంటాడు. 40 years వచ్చినాయి, మ్యారేజ్ లేదు. ఒక ఏ గోల్ అంటే ఏదైనా చేద్దామన్నా అలాంటి. ఇప్పుడు కొంతమంది నాకు తెలిసి కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయి ఉన్నాడు. జాబ్ రావట్లేదని, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని, బెట్టింగ్ యాప్లని, తొక్క తోట మరి ఎంతమంది యూత్ని చూస్తున్నాం. అంటే ఏ గోల్ లేకుండా అసలు టైం వేస్ట్ చేయటం, అలా ఉన్న సిచ్యువేషన్ మన సొసైటీలో చాలా మంది చూస్తున్నాం. అలాంటిది తను ఒక ప్యాషన్ తోటి, సినిమా మీద ప్యాషన్ తోటి ఇక్కడికి వచ్చి నేను ట్రయల్స్ చేస్తే చాలా టైం పడుతుంది అని చెప్పి ఒక కథ రాసుకొని దానికోసం అదంతా ప్రాసెస్. ఒక డైరెక్షన్ అంటే మామూలు విషయం కాదు అసలు. డైరెక్ట్ చేయడం మామూలు విషయం కాదు, ప్రొడ్యూస్ చేయడం మామూలు విషయం కాదు. ఒక రిస్క్ చేసి చేసిన గట్సే కదా. అందుకు మా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అనమాట. నిజంగా. ఎందుకంటే లైక్ అది చాలా చిన్న థింగ్ కాదన్న, నిజంగా చెప్పాలంటే మామూలు విషయం కాదు అది. దానికోసమైనా సరే ప్రేక్షకులు అందరూ మా సినిమా చూడాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని అందరూ ఎంకరేజ్ చేయాలి. హానెస్ట్గా అంటే నా నోట్ ఏంటంటే, నాకు తెలిసింది ఎవరైనా స్టార్ కాస్టింగ్ ఉంటే సినిమాకి వెళ్దాం, లేకుంటే ఒక పెద్ద హీరోయిన్ ఉంటే సినిమాకి వెళ్దాం, లేకుంటే పెద్ద డైరెక్టర్ ఉంటే సినిమాకి వెళ్దాం, మ్యూజిక్ పెద్ద ఉంటే సినిమాకి వెళ్దాం. బట్ ఇట్లాంటి డైరెక్టర్స్ స్టెప్పింగ్ స్టోన్ లాగా వేసుకొని వెళ్తారు. నోన్ ఆర్టిస్ట్లో లైక్ మీరు మంచి మంచి యాక్టింగ్స్ చేసుకున్న మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నా అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అండ్ అట్లనే ఉండాలి. అండ్ ఎనీవేస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మీరు అన్నారు కదండి, అంటే 2 కార్లు కొనుక్కోవచ్చా అనేసి. సో 2 కార్లు కొనుక్కోవడం కంటే మా డైరెక్టర్ గారు మాకైతే లైఫ్ ఇచ్చారండి. సో దానికి నుంచి మాకేమి యాంకర్ అనిపించావు. అందుకే త్రివిక్రమ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది బ్రో, త్రివిక్రమ్ గారిది, అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించారు, జరిగిన తర్వాత అద్భుతం జరగక ముందు డైరెక్టర్ గారు మమ్మల్ని గుర్తించారు అనమాట. దీని తర్వాత అద్భుతం జరుగుద్దని మాకు అనిపిస్తుంది. చెప్పేసి అయిపోతుంది. అలానే లేదు, నేను వాళ్ళు చెప్పారని కాదు. మనకు ఫస్ట్ నుంచి ఆయన మీద ఒక టైమింగ్ పంచువాలిటీ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అంటే ఈ యంగ్ జనరేషన్, ఇప్పుడు అతను ఒక్కడే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ ఒక యంగ్ జనరేషన్, అండ్ ఎడిటర్ ఒక యంగ్, అండ్ మనకు ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డిఓపి. సో వీళ్ళందరూ ఒక 4 members బీటెక్ చేసి వాళ్ళు ఈరోజు ప్యాషన్తో ఈరోజు ఈ సినిమా ఫీల్డ్కి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు జాబ్ చేయాలంటే చేయొచ్చు బేసిక్గా. అట్లాంటిది ఈరోజు వీళ్ళందరూ కలిసి ఈరోజు మాకు మమ్మల్ని పెట్టి ఒక మూవీ చేశారు. సో నిజంగా చెప్తున్నా, వాళ్ళ పేరెంట్స్ డెఫినెట్గా ఈ సినిమా చూసిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుతారు. అరే వీళ్ళు అంటే వీళ్ళు బీటెక్ వదిలేసి ఈరోజు ఫీల్డ్కి వచ్చారు. వాళ్ళ పేరెంట్స్కి ఎవరికైనా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. సో డెఫినెట్గా ఆ పేరెంట్స్కి ఈ మూవీతో అరే మా వాడు మంచి సినిమా తీశారు అని చెప్పి డెఫినెట్గా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అన్న. ఇందులో ఉన్న టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరూ ఒక ప్యాషన్తో చేశారండి. సో రెమ్యునరేషన్ ఇంకోటి కాదు, ఇది ఈ సినిమా మనం చేయాలి, ఈ సినిమా మనం కొట్టాలి, అంతే. మెయిన్ అందరి టార్గెట్ అదే అనమాట. సో అంతా యంగ్ టీమ్ అండి, ఇచ్చి పడేయాలి. ఐ హోప్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. గ్లాడ్ థ్యాంక్. అండ్ June 6th రాబోతుంది బద్మాష్ సినిమా, తప్పకుండా నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ నిజంగా కిక్ షాట్ అండ్ హోప్ యంగ్స్టర్స్ టీమ్ అంతా వస్తుంది. ఇంకో తరుణ్ భాస్కర్ గారి టీం అవ్వచ్చు, ఇంకోటి విశ్వక్సేన్ అన్న టీం అవ్వచ్చు, ఇది కూడా ఒక మంచి టీం అవుతుంది. బద్మాష్ టీం కూడా, సినిమా బండి అలాంటి టీం అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. టాటా, సీ యూ, బై బై.